బాలింత ఇచ్చాలు ఎందుకు వాడాలి, ఎందుకు వేసుకోవాలనేది కూడా చెప్తాను, అండ్ ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్తాను. సో బాలింత మందు వేసుకోకపోతే ఇట్లా జిబ్బు అన్నట్టు లోపలికి వెళ్ళి నరాలు పీకినట్టయితే ఫ్యూచర్ లో ఇప్పుడు ఏం తెలియదు. కొంతమంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు నడుము నొప్పి వస్తుంది అక్క అని చెప్పేసి. అంటే చెట్ల వేర్ల నుండి తయారు చేస్తారంట, అది పెద్ద మందు అంటారు. బాలింత ఫ్యూచర్ లో సల్వలు వస్తాయి. సల్వాలి మన ఆరోగ్యం గురించి మనకి పట్టింపు ఉండాలి. ఎవరు కావడానికి నాన్ వెజ్ తినాలి తప్పదు కాబట్టి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియో వచ్చేసి బాలింత మందు ఎందుకు తీసుకోవాలి, బాలింత ఇచ్చాలు ఎందుకు వాడాలి ఆఫ్టర్ డెలివరీ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అండ్ ఎందుకు వేసుకోవాలనేది కూడా చెప్తాను, అండ్ ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్తాను. సో అది వేసుకున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మిస్ చేయకుండా చూడండి వీడియో. అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే స్కిప్ చేసేసేయండి. అసలు తెలియదు అంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి అసలు బాలింత మందు ఎందుకు వేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మనకి డెలివరీ తర్వాత మనం అంతా వీక్ అయిపోతాము కాబట్టి బాలింత మందు వేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అలాగే నరాల వీక్నెస్ రాకుండా ఉంటది. సో బాలింత మందు వేసుకోకపోతే ఇట్లా జివ్వు అన్నట్టు లోపలికి వెళ్ళి నరాలు పీకినట్టు అయితే ఫ్యూచర్ లో ఇప్పుడు ఏం తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే సఫర్ అవుతూ ఉన్నారు. సో దాంతో కాబట్టి ఈ మందు వేసుకోవడం వల్ల నరాల వీక్నెస్ రాకుండా మెయిన్ గా నడుము నొప్పి రాకుండా ఉంటది. సో నాకైతే ఇప్పుడు నడుము నొప్పి అయితే లేదు. సో కొంతమంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు నడుము నొప్పి వస్తుంది అక్క అని చెప్పేసి. మీరు బాలింత మందు వేసుకున్నారా అనేది కూడా నాకు తెలియదు కదా. కాకపోతే మీరు బాలింత మందు వేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడే న్యూ మమ్మ అయితే ఖచ్చితంగా వేసుకోండి. నేనైతే ఇదే చెప్తాను. బాలింత మందు ఎచ్చాలు లేదా బాలింత ఎచ్చాలు, బాలింత మందు అన్న ఒకటే. సో బాలింత మందు కాడ, బాలింత కాడ అలాగే బాలింత ఎచ్చాలు, బాలింత కాయం ఇవన్నీ కూడా ఒకటే సేమ్. ఇవి ఆయుర్వేదిక్ షాప్ లో బాలింత మందు లేదా బాలింత ఎచ్చాలు అంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళని అడగండి ఎట్లా వాడాలి, ఏం తినాలి అని వాళ్ళని అడగండి. నేను చెప్పినానే కాకుండా వాళ్ళని కూడా అడగండి. నేను కూడా వాడినాను. ఫస్ట్ మా పెద్ద పాప అప్పుడు ఒక 1/2 kg తీసుకున్నాను ఇంత డబ్బా. సో అదంతా నాకు 1 month పట్టింది. మా చిన్న పాప అప్పుడు ఆ 1/2 kgలో సగం తీసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ టైం యూజ్ చేసినాను కాబట్టి. సో అదైతే నాకు 15 days కి కంప్లీట్ అయిపోయింది. కొంతమంది ఇంట్లో తయారు చేస్తారు, అంటే చెట్ల వేర్ల నుండి తయారు చేస్తారంట, అది పెద్ద మందు అంటారు. బాలింత మందు పెద్ద మందు అంటారు. సో అది బాగా తెలిసిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే తెలిసి ఉంటది. మన ఈ జనరేషన్ లో మన అమ్మమ్మకి మన అమ్మలకి కూడా తెలియదు. కాబట్టి కొంచెం ఎవరికైనా తెలిసి ఉంటే వాళ్ళతో చేపించుకోండి. ఎచ్చాలు, బాలింత ఎచ్చాలు. బాలింత మందు అంటే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉండదు. ఊర్లో అయితే పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, వాళ్ళకి తెలిసి ఉంటది. అది ఇప్పుడు అయితే మనకు అవైలబుల్ గా ఉండదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, నేను అదే చెప్తాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంగ్లీష్ మందులు ఇవన్నీ మందులు వేస్ట్ మన ఆయుర్వేదిక్, మన ఇండియాలో ఉన్న మందులతో పోల్చుకుంటే. కాబట్టి మన దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ ఔషధాలు ఉన్నాయో వాటిని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో నేను చెప్పేది అది. కాబట్టి బాలింత ఎచ్చాలు, బాలింత కాయం ఇవి అన్ని కూడా మన ఆయుర్వేదిక్ షాప్ లో ఉంటాయి. లేదా పసుపు వాడతారు చూడండి, పసుపు వాడతారు. లేదా మనకి అన్ని మసాలాలు అమ్ముతారు చూడండి, ఆ షాప్ లో కూడా అడగండి బాలింత మందు లేదా బాలింత ఎచ్చాలు, బాలింత కాయం ఉందా అని చెప్పేసి అడగండి. సో వాళ్ళని అడిగిన తర్వాతకి అది ఎట్లా వాడాలి, ఎట్లా ఉండాలి, ఏం తినాలి అని కూడా అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. ఏం కాదు, నేను చెప్పినానే కాకుండా మీ క్లారిటీ కోసం మీరు కూడా అడగండి, తప్పలేదు కదా. సో నేను చెప్పినాను, ఎవరో చెప్పినాను ఆన్లైన్ లో చూసి మాత్రం వెళ్ళి తీసుకోకండి. జస్ట్ అక్కడ అడిగి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత తీసుకోండి. ఎందుకంటే బాలింత మందు బాలింత కాయం వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే బాలింత మందు బాలింత కాయం అనేది బాగా వేడి చేస్తుంది. వేడి చేసినప్పుడు కొంచెం మనము తట్టుకోగలగాలి మన బాడీ. సో కొంతమంది బాలింత కాడ 1, 2, 3 బాటిల్స్ ఉంటాయి కదా, అవి తాగేస్తారు, అయిపోయింది అనుకుంటారు. వాళ్ళకి ఏమో తెలియదు కానీ నాకైతే అది అంత వర్తి అనిపించదు. ఇది వేసుకోవడానికి భయపడతారు. ఎచ్చాలు కానీ ఇవి కాయం అని చెప్పినా కదా, ఎచ్చాలైనా కాయమైనా ఒకటే, బాలింత మందు అని చెప్పేస్తాను నేను. ఇక బాలింత మందు అయితే వేసుకోవడానికి భయపడతారు కొంతమంది, వేడి చేస్తుందని. మీకు ఒక విషయం చెప్పాలా, నాదైతే వేడి హీట్ బాడీ అన్నమాట. సో నాకైతే అసలు పడదు. కానీ నేను ఫ్యూచర్ లో నేను గట్టిగా ఉండడానికి నేనైతే వేసుకున్నాను. కళ్ళు మూసుకొని వేసేసుకోవాలి అంతే. మార్నింగ్ ఈవినింగ్ అయితే చిన్న చిన్న బాల్స్ వేసుకోవడమే. అండ్ ఇవి వాడేటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే డౌట్ కూడా ఉంటది. అండ్ ఇది వాడేటప్పుడు ఖచ్చితంగా స్నానం అయితే డే బై డే అండి, డైలీ వద్దు అస్సలే. అండ్ మిల్క్ ఇస్తాం కదా, మిల్క్ ఇచ్చే దగ్గర కొంచెం వాటర్ తో వాష్ చేసుకొని సరిపోతుంది. కానీ వాటర్ లోకి అసలు ఎక్కువ వెళ్ళొద్దు, వేడి వాటర్ యూజ్ చేయాలి. అండ్ వాటర్ లో అయితే అసలు ఉండొద్దు బాలింత మందు వేసుకున్నప్పుడు. అండ్ తలస్నానం కూడా వేయొద్దు, లాస్ట్ కి వేయండి. అసలు చేయకపోతే ఏమైతుంది చెప్పండి, ఏం కాదు, కొంచెం భరించండి, తట్టుకోండి. అండ్ ఈ మందు అనేది వేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటది అనేది నేను చెప్పగలుగుతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాలింతలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పులు అనేది వాడాలి.
వాడాలి. చెప్పులు వాడకపోతే మాత్రం రేపు ఫ్యూచర్‌లో సలువలు వస్తాయి. సలువలు అంటే ఏంటో కాదు, కాళ్ళ నుండి గుంజినట్టు అయితది. చలికి ఉండలేరు. చలి పెట్టిందంటే లేదా వర్షం పడ్డదంటే ఖతమే ఇగ. మన కాళ్ళు గుంజుతా ఉంటాయి, పీకుతా ఉంటాయి. నాకిప్పుడైతే ప్రాబ్లమ్ వచ్చింది కొంచెం. నేను తక్కువగా వేసుకున్నాను. నేను సఫర్ అయితున్నా. మీరు సఫర్ కావద్దని చెప్తున్నాను అంతే. సో, అందుకోసమని. అండ్ బాలింత మందు గురించి అయితే తెలిసింది కదా! సో, అది వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేడి చేస్తదని వాడకుండా ఉండకండి. మన మంచికే ఫ్యూచర్‌లో. అండ్ ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని కూడా అడగండి. అడిగిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్‌కి వెళ్లి తీసుకోండి. వాళ్ళు తయారు చేసి ఇస్తారు. కొంతమంది విడిగా తీసుకొచ్చుకొని తయారు చేసుకుంటారు. సో, నాకైతే తయారు చేసుకునే విధానం అయితే తెలవదు. కాబట్టి నేను తయారు చేపిచ్చి తీసుకొచ్చుకున్నాను మా జనగాంలో. సో, వాళ్ళైతే తయారు చేసి ఇస్తారు. విడిగా కావాలంటే విడిగా ఇస్తారు. మాకు తయారు చేయడం రాదు కాబట్టి వాళ్ళనే తయారు చేసి ఇమ్మని ఇచ్చేసిల్లన్నమాట. నాకు తెలిసి ఒక పావు కేజీ బాక్స్ అయితే 1200 1500 ఉంది. అంత ఐడియా లేదు. కాబట్టి ఒకసారి నియర్‌గా ఉన్న షాప్‌లోకి వెళ్లి అడగండి. మీకు పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసుంటే వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మీకు పట్టింపు మనకుండాలి. మన ఆరోగ్యం గురించి మనకు పట్టింపు ఉండాలి. ఎవరికో కాదు. కాబట్టి మీరే పట్టింపు తీసుకోండి. మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అనేది నేను చెప్తాను. సో, బాలింత మందు వేసుకున్నప్పుడు జాగ్రత్తలు చెప్పేసాను. ఇంకా బాలింత మందు ఎక్కడ దొరుకుతదో చెప్పేసాను. బాలింత మందు వల్ల యూజ్ ఏంటిదో కూడా చెప్పేసాను కదా! మరి బాలింత మందు వేసుకున్నప్పుడు ఏం తినాలో చెప్పాలి కదా! చెప్తాను వినండి. అండ్ బాలింత మందు వేసుకున్నప్పుడైతే ఓన్లీ ఆకుకూరలే తినాలి. నాన్ వెజ్ అసలుకే తినొద్దు. చాయ్ లేదా పాలు ఇవి తాగుతా అంటే తాగొద్దు. ఒకవేళ మీరు ఉండలేము చాయ్ లేకుండా అంటే మాత్రం ఒక్కసారి తాగండి అంతే. అది కూడా మధ్యలోనో ఎప్పుడో కొంచెమే తాగండి. తాగకుండా ఉండడమే బెటరు. కొంచెం తాగండి తాగితే. ఇంతే తాగాలి. ఎక్కువ తాగొద్దు. చాయ్ కూడా అస్సలకే తాగొద్దు. వేడి బాగా చేస్తది. కాబట్టి తాగకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఉండలేము అంటే మాత్రం కొంచెం తాగండి సరిపోతది. నేనైతే కొంచెం తాగినాను. నేను ఉండలేకపోయినాను చాయ్ లేకుండా. నాకు బాగా హెడ్‌ఏక్ వచ్చిందన్నమాట. అందుకోసమని మధ్యలో తాగినాను. పొద్దున, నైట్ ఏసుకున్నా కదా మందు. కాబట్టి మధ్యలో తాగినానన్నమాట. సో, ఇది చాయ్ అయితే తాగొద్దు. కానీ ఒకవేళ మీరు ఉండలేకపోతే కొంచెం తాగొచ్చు ఏం కాదు. మధ్యలో అది కూడా పొద్దున, సాయంత్రం కాకుండా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆకుకూరలే తినాలి. దొండకాయ తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, కూరగాయలు తినొచ్చు. కాకపోతే ఎక్కువ వాతం చేసేటివి తినకుండా నార్మల్‌గా దొండకాయ, ఆకుకూరలు ఇట్లా తినండి. ఇట్లా తింటే మంచిగా ఫుడ్‌కి పాలు వస్తాయి. మంచిగా మీకు మందు కూడా వారుతది. సో, మందు వారేటప్పుడు ఉండే లక్షణాలు ఏంటిదో కూడా చెప్తాను మీకిప్పుడు. మందు మన బాడీలో పారుతున్నప్పుడు మన ఒళ్ళంతా ఊనం అయిపోయినట్టు ఉంటది. ఒళ్ళంతా నొప్పులొస్తా ఉంటాయి. బాడీ పెయిన్ వస్తూ ఉంటది. అంటే బ్యాక్ సైడ్ మొత్తం అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఏం భయపడకండి. నార్మల్‌గా కొంతమందికి ఎక్కువగా వస్తాయి. కొంతమందికి తక్కువగా వస్తాయి. ఏం భయపడనవసరం లేదు. అదంతా సెట్ చేస్తదన్నమాట. మళ్ళీ మనకేదైతే నొప్పులొస్తాయో ఆ నొప్పులు ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయట. అందుకోసమనే బాలింత మందు వేసుకున్నప్పుడు కొంచెం పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయంట. పచ్చి చేస్తది. బాడీ అంతా పచ్చి చేసి మళ్ళీ కవర్ అయిపోతదంట బాడీ. నాకు ఏదో పెద్ద తెలుసని గాదు. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పింది. మీకు పాస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతే. ఒకళ్ళకి మంచి చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే నాకు చెప్పిండ్రు. నాకు పెద్దవాళ్ళు చెప్పినప్పటికి గూడా నాకు భయమేసిందన్నమాట. ఈ జనరేషన్‌లో ఎట్లుంటది కాబట్టి నేను వీడియోలు గూడా చూసినాను. కాకపోతే ఎవరు నాకు అంత ఓకే అనిపియలేదు. నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ పట్టుకొచ్చి మీకు చెప్తున్నానన్నమాట. సో, ఇది బాలింత మందు వేసుకున్నప్పుడు నాన్ వెజ్ అయితే తినొద్దు. ఎగ్ గూడా తినొద్దు. అండ్ పాలు, చాయ్ ఇవన్నీ తాగొద్దు. కాకపోతే మీరు చాయ్ తాగకుండా ఉండలేము అంటే కొంచెం తాగండి అంతే. సో, తినే వస్తువులన్నీ గూడా చెప్పేసినాను. అండ్ ఇవంతా అయిపోయింది గదా! నెక్స్ట్ మరి ఎట్లా ఉండాలి బాలింత మందు వేసుకున్నప్పుడు అనేది క్వెషన్. ఎట్లుండాలి అంటే ఖచ్చితంగా చెవులకి దూది పెట్టుకోవాలి. పత్తి ఉంటదిగా పత్తి పెట్టుకోవాలి. తలకి క్లాత్ కట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం చెప్పులు లేకుండా బయటకి అసలే వెళ్ళొద్దు. చల్ల నీళ్ళలో గాని, నేల పైన గాని కాళ్ళు డైరెక్ట్‌గా పెట్టకండి. చెప్పులు లేదా సాక్స్ అయితే వేసుకోండి ఖచ్చితంగా. అండ్ వాటర్ చల్లవి తాగొద్దు. కొంచెం వార్మ్ వాటర్ ఉంటాయి గదా! గోరువెచ్చని నీళ్ళే తాగాలి. చల్లవి గూడా గాదు, కాచి చల్లార్చినవి గూడా గాదు. గోరువెచ్చని నీళ్ళే తాగాలి ఓన్లీ. అట్లా తాగడం వల్లనే బెటరు. మనకి సలువలు ఇట్లా చలి పెట్టకుండా ఉంటదంట. అండ్ ఇది బాలింత మందు గురించి మొత్తం చెప్పేసినా అనుకున్నాను ఏ టు జెడ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్
చేయండి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే, మీకు తెలిసింది ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది కాకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ ఇన్ఫర్మేటివ్ అయితే ఇంకా అందరికి యూజ్ అవుతుంది కదా. కాబట్టి మీరైతే మీకు తెలిసిన ఏదైనా మంచి గోల్డెన్ పాయింట్స్ ఉంటాయి కదా బాలింతల గురించి, బాలింతలు ఎట్లా ఉండాలి అనే దాని గురించి, కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, నేను ఇది ఎప్పటి నుండి వాడాలని చెప్పలేదు కదా, ఇంతసేపు ఇదంతా చెప్పినా కానీ, అయితే నేనైతే 21st డే అయిపోయిన తర్వాత నుండి వాడినాను. సి సెక్షన్ అయింది కాబట్టి నేను 21st డే తర్వాత నుండి వాడినాను. కొంచెం కుట్లు మానిన తర్వాతకి, లైట్ గా పచ్చిపోయిన తర్వాతకి. అండ్ నాకు మందులు ఇచ్చిల్లు కదా, అంటే నార్మల్ గా మెడిసిన్ ఇస్తారు కదా మనకి. సో ఆ మెడిసిన్ అయిపోయిన తర్వాతకి నేనైతే ఈ మందుని స్టార్ట్ చేసినాను. కొంచెం గ్యాప్ తీసుకొని 2-3 రోజులు గ్యాప్ తీసుకొని ఆ మందుని అయితే స్టార్ట్ చేసినాను, బాలింత మందుని. నార్మల్ గా సి సెక్షన్ అయిపోయినాక 7 days అట్లా, అంటే నార్మల్ మనం అక్కడ డిశ్చార్జ్ కాకముందుకి 5 days అక్కడ మందులు వాడతాము. ఇక్కడ ఇంటికి వచ్చినాక 7 days 9 days ఇస్తారు. అవన్నీ అయిపోయే వరకు 15 days అయిపోతుంది. ఇక 21 డే తర్వాత నేను మందు స్టార్ట్ చేసినాను. ఎందుకంటే 21st కి నాన్ వెజ్ ఇట్లా తింటాం కదా, కాబట్టి నేనైతే అప్పుడు స్టార్ట్ చేయలేదు. 21st డే అయిపోయినాక స్టార్ట్ చేసినాను. అండ్ ముందు మనం కొంచెం కుట్లు హీల్ కావడానికి నాన్ వెజ్ తినాలి, తప్పదు. కాబట్టి నేను మటన్ తినేది కాబట్టి, మటన్ కీమా తినేది కాబట్టి ఖచ్చితంగా నేను 21 days తర్వాతనే వేసుకున్నాను. ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ అయ్యి ఈ సి సెక్షన్ ఏం లేకపోతే మంచిగా మీరైతే కొన్ని డేస్కే రికవరీ అయిపోతారు కదా కొంచెం. సో మీ టాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి ఖతం అయిపోయినాక, అంటే మీ టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఈ మందుని అయితే స్టార్ట్ చేయండి. కొంతమంది అయితే డెలివరీ అయిన నెక్స్ట్ 3 days నుండి స్టార్ట్ చేస్తారు ఈ మందు అయితే, నార్మల్ డెలివరీ అయితే. కాకపోతే నా సి సెక్షన్ కాబట్టి నేను 21st డే తర్వాత నుండి స్టార్ట్ చేసినాను. అండ్ ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ పూజిత అని ఉంటది, కింద నేను లింక్ కూడా ఇచ్చినాను కమ్యూనిటీ పోస్ట్ లో. అండ్ అదైతే చెక్ చేయండి. అందులో అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను లింక్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. మీ పర్సనల్ మెసేజ్ ఏమైనా ఉంటే అందులో మెసేజ్ చేయండి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.